ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డ్ క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే దెయ్యములు ఇంకా ఉన్నాయా ధ్యానాంశం, లేదంటే అపవిత్రాత్మలు ఇంకా ఉన్నాయా ధ్యానాంశం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ అపవిత్రాత్మలు లేదా దెయ్యములు ఇంకా ఉన్నాయా అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. దెయ్యములు లేదా అపవిత్రాత్మలు ఇంకా ఉన్నాయా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక సముద్ర తీరాన వస్తూ ఉన్నప్పుడు, పడవ దిగి వస్తున్నప్పుడు, గెరేసేనీలు అనే ప్రాంతం వచ్చినప్పుడు అక్కడ దెయ్యము పట్టిన ఒక పడుచువాడు ఆ దారి గుండా వెళ్తున్న వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి తన్ను తాను రాళ్లతో కొట్టుకుంటూ సంకెళ్ళ చేత బంధించినా కూడా అవి అతను ఏమీ కూడా చేయలేకపోతుంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు అలా వస్తూ ఉన్నప్పుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేం పని అని చెప్పేసి ఆ దెయ్యములు ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడిన సందర్భము, ఆయన అతనిలో నుండి బయటికి వెళ్ళిపోమంటే ఆ అపవిత్రాత్మలు వెళ్ళిపోయిన సందర్భంగా అవి 2000 పందులలో వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవంగా ఉన్నప్పుడు అపవిత్రాత్మలు పట్టిన వారి నుండి వాటిని విడిపించిన సందర్భం మనకు కనబడుతుంది. అదేవిధంగా అపోస్తుడైన పౌలు కూడా అపోస్తుల కార్యం 16వ అధ్యాయములో సోది చెప్తున్నటువంటి ఒక బిడ్డ నుండి ఆ అపోస్తులైన పౌలు గారు కాపాడిన సందర్భం కూడా మనకు కనబడుతుంది. దేవాలయానికి వెళ్తున్నప్పుడు పౌలు శీలలు ఆ సోది చెప్తున్నటువంటి ఆ పిల్లలో ఉన్న దెయ్యము ప్రతిరోజు కూడా ఏం చేసేది అంటే, వాళ్ళు ఇద్దరూ కూడా వెళుతూ ఉన్నప్పుడు 16 చూసినట్లయితే అపోస్తలుల గారు, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యము పట్టినదే. చూడండి ఎంత క్లియర్గా రాశాడు. పుతోను అను దెయ్యము పట్టిందే సోదె చెప్పుడ చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గంలో ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేసి చెప్పేదండి. అలా వస్తున్న ప్రతిసారి కూడా ఈ దెయ్యం పట్టిన ఈ అమ్మాయి అలాగే చెప్తూ ఉండేది. ఒక రోజున ఏం చేశారంటే, పౌలు వీళ్ళు అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇలాగూ అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్న ఆ దెయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయిను అని ఉందండి ఇక్కడ మనకి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు దెయ్యములను వెళ్ళగొట్టిన సందర్భాలు కనబడుతున్నాయి. అందుకే నువ్వు దెయ్యములు వెళ్ళగొడుతున్నావు గనక దెయ్యాలకు అధిపతి అని చెప్పేసి శాస్త్రులు పరిచయులు ప్రభువైన యేసుక్రీస్తు మీద నెపాన్ని మోపారండి వాడు. అంటే అప్పట్లో ఉన్నాయి, ఇవన్నీ దెయ్యాలు ఉన్నాయి. వాటిని వెడలగొట్టిన సందర్భాలు కూడా మనకి క్రొత్త నిబంధనలో కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇంకా దెయ్యములు ఉన్నాయా? అది ప్రశ్న.
చాలామంది సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారు ఈవేళ దెయ్యములను వెళ్ళగొడుతున్నారండి వాళ్ళు. ఇది నిజమా కాదా ఇవాళ మనం తెలుసుకుందాం. మనం ఈ మధ్య రీసెంట్గా నేను టీవీ ఆన్ చేసినప్పుడు బాగా పాపులర్ అయిన ఒక సహోదరి ప్రతిరోజు కూడా వర్తమానాలు తెలియజేస్తూ ఉంటుందండి. చాలా పాపులర్ ఆవిడ. లక్షల కొలది ఆమె యొక్క మాటలు వింటూ ఉంటారు. రీల్స్ చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా చాలా రీల్స్ చేస్తూ ఉంటుంది. చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. ఆమె మాట్లాడింది, ఒక రోజున తన సంఘములోకి ఒక యవ్వనస్తురాలు వచ్చింది. వచ్చి, అక్క, నాకు ఒళ్ళంతా కూడా మంటలు వచ్చేస్తున్నాయి, చేతులు కాళ్ళును, నాకు తగ్గట్లేదు అని చెప్పిందట. అప్పుడు ఆ సహోదరి ఏమందంటే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళమ్మా, వైద్యం చేయించుకో, తగ్గిపోతుంది, నీకు మంటలు అంటున్నావు కదా అని చెప్పిందంట. వెళ్ళానక్క, అయినా సరే నాకు తగ్గట్లేదు అని చెప్పిందంట. నాకు ఇప్పుడు కూడా నాకు చేతులు కాళ్ళు బాగా మంటలు వచ్చేస్తున్నాయి నాకు అంటే, అప్పుడు ఆమె అందంట, నీలో అపవిత్రాత్మలు ఉన్నాయి, అందుకే అవి నిన్ను బాధ పెడుతున్నాయి అని చెప్పింది అని ప్రసంగం చేసిందండి. అంటే ఆమెలో ఏమున్నాయట? అపవిత్రాత్మలు ఉన్నాయట. అందుకని చెప్పేసి ఆమెను బాధ పెట్టేస్తున్నాయంట, వాళ్ళంతా మంటలు పుట్టించేస్తున్నాయంట అవి. అది చెప్పింది. ఇది నిజమా కాదా? ఈవేళ అనేక మంది బైబిల్ పట్టుకొని టీవీలో చూస్తుంటాం. దెయ్యములను వెళ్ళగొడుతున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అసలు ఇది నిజమా కాదా? ఇది ప్రశ్న. వేళ దెయ్యములు ఇంకా ఉన్నాయా, అపవిత్రాత్మలు ఇంకా ఉన్నాయా అంటే దైవ గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. మనం కదా మాట్లాడుకునేది. అసలు దైవ గ్రంథం ఏం చెప్తుందో తెలియదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకుండా పాత నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారో, ఏం జరుగుతుందో పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తలు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడారు. కనుక పాత నిబంధన గ్రంథములో పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన ప్రవక్తల్లో ఒకరైనటువంటి జకరియా ఏమని రాస్తున్నాడంటే, పరిశుద్ధాత్మ ద్వారా జకరియా గ్రంథము 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూచినట్లయితే అసలు దెయ్యములు ఇంకా ఉన్నాయా లేదా మనకి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఈవేళ అనేకమైన విషయాలు దైవ గ్రంథంలోంచి తీసి నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, వేళ ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడిననుందండి. అంటే ఎవరి గురించి ఓట అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. ఆ దినములలో అంటే ఏ దినములు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చిన దినాల్లో జరిగే సంఘటనను పరిశుద్ధాత్ముడు జకరియా ద్వారా తెలియజేస్తున్నాడు మనకి. అందుకే ఆ దినమున ఏంటండి? పాపమును అపవిత్రతను పరిహరిస్తాడండి. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకు వస్తున్నారు? పాపాన్ని పరిహరించడానికి వస్తున్నారు, అపవిత్రాత్మను పరిహరించడానికి వస్తున్నారండి ఆయన. క్లియర్గా చెప్తున్నాడు. చూడండి, యెరూషలేము నివాసులకును ఓట ఒకటి తీయబడును. చూడండి, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా ఏం చెయ్యబోతున్నాడో సెలవిస్తున్నాడు. ఏంటంటే, ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకమునకు రాకుండా దేశములో నుండి వాటిని నేను కొట్టివేతునని మాట్లాడుతున్నాడండి. అంటే విగ్రహారాధన లేకుండా యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏది సత్యమో అది ప్రకటిస్తాడు గనక అందరూ సత్యం వైపు తిరుగుతారు, అవన్నీ కూడా పడగొట్టేస్తారని చెప్పి మాట్లాడారు. ఎందుకంటే అక్కడ అప్పట్లో ఎక్కువగా వ్యక్తి పూజలు ఉండేయండి. ఎక్కువగా పరిపాలిస్తున్న రాజుని ఎక్కువగా కూడా వాళ్ళు దేవతలుగా పూజిస్తూ ఉండేవారు. లేదంటే మన కొత్త నిబంధనలో పౌలుగా చూసినట్లయితే ఒక చోటుకు వెళ్ళినప్పుడు అక్కడ అనేకమైన ఆ పట్టణం అంతా కూడా విగ్రహములతో నిండినట్టు చూశారండి. అవన్నీ కూడా పరిహరించబడతాయని చెప్పి మాట్లాడుతూ ఇంకా చూడండి, దేశములో నుండి నేను వాటిని కొట్టివేతును. ఇంకా చూడండి, మరియు
ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండా చేతునని మాట్లాడుతున్నాడండి. గమనించండి ఇక్కడ ఎవరిని ఇంకా ఎందుకంటే యేసుప్రభు వచ్చిన తర్వాత ఇంకా ప్రవచించవలసిన అవసరం ఇంకా లేదు. అంటే ప్రవచనాలు ఆగిపోతున్నాయి. ఏంటంటే ఇప్పుడు మనం దేని గురించి అయితే చెప్పుకుంటున్నామో అపవిత్రాత్మను దేశములో లేకుండా చేతునని మాట్లాడుతున్నాడు. గమనించండి ఇక్కడ అంటే యేసుప్రభు వారు వచ్చిన తర్వాత శిలువలో మరణించిన తరువాత కొత్త నిబంధన సంఘం స్టార్ట్ అయిన తర్వాత కొన్ని దినాలకి క్రమేపీ ఏమవుతాయి అంటే ఇవన్నీ కూడా పోతాయని చెప్తున్నాడండి. మొదటి శతాబ్దంలోనే అంతే, క్రమేపీ ఏమైపోతే అందుకే మాట్లాడుతానండి. ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండా చేస్తున్నాను, అపవిత్రాత్మను లేకుండా చేస్తానని చెప్పాడండి. ఇక్కడ అపవిత్రాత్మ అంటే ఎవరు? సాతాను యొక్క శక్తులు అనమాట. ఇవన్నీ కూడా అపవిత్రాత్మలు అంటే కనుక లేకుండా చేస్తానన్నాడు. కనుక మరి ఇంకా ఉన్నాయా అంటే యేసుప్రభు వారు శిలువలో మరణించిన తర్వాత క్రమేపీ ఏమైపోయినాయి, అవన్నీ కూడా అంతరించిపోయినాయని దైవ గ్రంథం ఉదాహరణ తెలియజేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ రోమా పట్టణం గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము మొదటి 2 వచనాలను చూసినట్లయితే, అటు తర్వాత యోహానికి దర్శనం కలిగింది. అటు తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చేట్టు నేను చూచాను. యోహాను చూచాడు. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అప్పుడు గొప్ప స్వరము ఆర్భటించి ఇట్లనెను, ఏమని? మహాబబులోను కూలిపోయేను అని ఉందండి. అక్కడ మహాబబులోను అంటే రోమా సామ్రాజ్యం. అంటే ఎవరైతే క్రైస్తవులు హింసించారో, ఏ పట్టణం అయితే క్రైస్తవులు హింసించిందో, అధికారం ఉంది కదని విర్రవీగిపోయిందో ఆ మహాపట్టణం కూలిపోయింది. అది దెయ్యములకు నివాస స్థలమును ప్రతి అపవిత్రాత్మకును ఉనికి పట్టనుందండి. అక్కడ గమనించండి, అంటే దేవుని ఎరగని వారందరూ కూడా దెయ్యములకు నివాస స్థలం అండి ఆ పట్టణం. అలాగనే ప్రతి అపవిత్రాత్మకును ఉనికి పట్టండి అంటే దాన్ని కూలగొట్టేస్తానని చెప్తున్నాడు అండి. అంటే అపవిత్రాత్మ ఎవరి ద్వారా అయితే చెడు కార్యాలు చేయించాడో కనుక ఇప్పుడు ఏమైపోయింది, మహాబబులోను కూలిపోయిందంటే అందులో ఉన్న అపవిత్రాత్మలను దెయ్యముల నివాసస్థలం కనుక అవి కూడా నశించిపోయినాయి అని చెప్పి ఇక్కడ దైవ గ్రంథం మనకు తెలియజేస్తుందండి. ఇక్కడ మనకి ఇది 2వ పాయింట్ తెలుసుకోండి. మీరు క్లియర్గా చెప్తాను చూడండి. ఇంకా దెయ్యాలు ఉన్నాయని చెప్పి చాలా తప్పుడు బోధలు చేస్తున్నారు. ఇంకా యేసుప్రభు ఏమంటున్నారు చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు. 2:14 చూసినట్లయితే ఇక్కడ మాట్లాడారు. కాబట్టి చూడండి, పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, అంటే దేవుని పిల్లలైన మనము రక్తమాంసములు గలవారైనందున దేవుడు మన రక్తమాంసములతో సృజించారు గనక ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అంటే ఎవరిని? అపవాదిని. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని. గమనించండి ఇక్కడ, అంటే యేసు ప్రభు రానంత వరకు కూడా అపవాదే అధికారిగా ఉన్నాడు, అపవాదే శక్తులు కలిగి ఉన్నాడు. ఈ లోకమంతా కూడా అపవాది చేతిలో ఉంది. మరణం కూడా మనుషులు బాధ పెట్టిందండి. గమనించండి ఇక్కడ, ఎందుకంటే సమస్తము కూడా లోకమంతా ప్రపంచమంతా కూడా అపవాది యొక్క చేతిలోనే ఉందండి. ఎందుకు ఉంది అంటే యేసు ప్రభు వారు బాప్తిసం పొందిన తర్వాత 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు యేసు ప్రభువుని కొండ మీదకి తీసుకెళ్ళిపోయి ఈ రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను, నాకు సాష్టాంగ నమస్కారం చేయమన్నాడండి. అంటే వాడు ఈ రాజ్యాలన్నీ ఇచ్చేస్తాను అన్నాడంటే అవి అంతవరకు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరి అధికారం కింద ఉన్నాయి? అపవాది యొక్క అధికారం కింద ఉన్నాయండి. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యేసు ప్రభువు వారు మనల్ని రక్త మాంసాలతో సృజించాడు గనక, ఈ లోకంలో పాపము అపవాది ఉన్నాడు గనక, అధికారం అంతా అపవాది చేతిలో ఉంది గనక, ఆ అపవాది చేతిలో నుండి అధికారాన్ని తీసివేసి వాడిని నిర్వీర్యం చేయటానికి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి, ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును. గమనించండి ఇక్కడ యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? అపవాదిని
యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేతను దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంతో పాల్వాడయ్యాడండి. ఎందుకు వచ్చాడు యేసుప్రభు వేళ? ఆయన శరీర రక్తాలతో ఎందుకు వచ్చాడండి ఈవేళ? అంటే అపవాదిని తన మరణము ద్వారా నశింపచేయటానికి. అంటే యేసుప్రభు ఎప్పుడైతే సిలువలో చనిపోయాడో, సమాధి చేశాడో, తిరిగి లేచాడో, అపవాది ఓడిపోయాడు. అపవాది దగ్గర ఉన్న అధికారాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు తీసేసుకున్నాడు. ఇప్పుడు అపవాదికి శక్తి లేదండి. వాడు ఈ లోకంలో ఉన్నాడు, వాడికి శక్తి లేదు. వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అబద్ధం ద్వారా, మోసం ద్వారా మనుషులు మోసం చేస్తున్నాడు అంతే. ఇప్పుడు ఇంతకు ముందున్నటువంటి శక్తులు అపవాదికి లేవండి ఇప్పుడు. ఎందుకంటే అపవాదిని మరణము ద్వారా ఆయన నశింపజేయుటకును, జీవితకాలం అంతయు కూడా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన మనల్ని విడిపించుటకును ఆయన రక్త మాంసాలతో వచ్చాడు. అంటే మరణం నుండి మనల్ని విడిపించడానికి వచ్చాడు. అంతవరకు మరణము ఎవరి అధికారంలో ఉందంటే సాతాను యొక్క అధికారంలో ఉంది. కనుక ఎప్పుడైతే ఈ అపవిత్రాత్మలు ఇవన్నీ కూడా సాతాను యొక్క దూతలు చేసే పనులు అనమాట ఇవన్నీ కూడా. ఎందుకంటే వాడు అధికారాన్ని కలిగి ఉన్నాడు కనుక అప్పుడు. కనుక ఎప్పుడైతే అపవాదిని దేవుడు ఏం చేశాడు? నశింపజేశాడో, ఇక్కడ చెప్తున్నాడు కదా, అపవాదిని మరణం ద్వారా నశింపజేశాడో, జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించేశాడు ఇప్పుడు మనల్ని. అంటే ఇప్పుడు అపవాది ఓడిపోయాడు. ఇప్పుడు మరణం మనల్ని ఏమీ చేయలేదు. అపవాదికి శక్తులు లేవు. ఇప్పుడు శక్తులు లేవండి. ఇప్పుడు ఒకప్పుడు దయ్యాలు అపవిత్రాత్మలు ఉన్నమాట నిజమే. ఇవన్నీ ఎవరి తాలూకా? ఈ సాతాను యొక్క పనులు ఇవన్నీ కూడానండి. ఇప్పుడు ఇది ఓడిపోయాడు. ఇప్పుడు ఎటువంటి శక్తి కూడా వీడికి లేదండి ఇప్పుడు. కనుక దెయ్యములు లేవు, ఉన్నాయనే తప్పుపోదు. ఎందుకంటే ఇక్కడ చెప్పాడండి, ఆ దినములలో నేనేం చెప్తున్నాడండి, అపవిత్రాత్మను సంహరించిన పాపమును అపవిత్రతను పరిహరించుటకు దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకు ఓట ఒకటి తీయబడును. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకము రాకుండా దేశములో నుండి నేను వాటిని కొట్టివేతును. ఆ ప్రవక్తలను అపవిత్రాత్మను దేశంలో ఉండకుండా చేస్తానని చెప్పడానికి లేవండి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా ఉన్నాయనుకుంటే అది తప్పుడు బోధని చెప్తున్నాడండి. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే చూడండి, యేసుప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైడు. ఎందుకు వచ్చాడు యేసుప్రభు? అధికారం అపవాది దగ్గర ఉంది. ఇప్పుడు మరణ ప్రపంచాన్ని ఏలుతుంది కనుక మరణపు ముళ్ళు విరిచేసి అపవాది యొక్క శక్తులన్నీ కూడా వాడిని ఓడించి యేసుక్రీస్తు తీసుకున్నాడు. అపవాదికి శక్తులు ఎప్పుడు వచ్చినాయి? ఆదామవ్వలు పోగొట్టుకున్నప్పుడు, దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నప్పుడు, పాపం చేసినప్పుడు తత్ఫలితంగా మరణం సంభవించిందండి. సర్పం మాట విన్నారు, తత్ఫలితంగా అధికారాన్ని పోగొట్టుకున్నారండి వాడు. ఆ అధికారం ఎవరికి వెళ్ళిపోయింది? అపవాదికి వెళ్ళిపోయిందండి. ఆ అపవాది క్రియలు లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమైనట్లుగా ఇక్కడ మనకి యోహాను తెలియజేస్తున్నాడు. మరి అపవాది నశింపజేశాడు. అపవాది క్రియలు నశించిపోయినప్పుడు ఇంకా దెయ్యాలు భూతాలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ దైవలేఖనం క్లియర్గా తెలియజేస్తుంటేని ఆయన రాకుండానే వీటన్నిటిని కూడా నేను దేశం నుంచి వెళ్ళగొట్టేస్తానని చెప్పాడు యేసుప్రభు వారు. కనుక అపవాదిని నశింపజేయడానికి రక్తమాంసాలతో ఆయన వచ్చాడు ఈ లోకంలోకి. కనుక యోహాను పత్రికలో అపవాది క్రియలు లయపరిచేశాడని చెప్తున్నాడు యేసుప్రభు వారు. ఆయన శిలువ మీద నుంచి ఎప్పుడైతే తిరిగి లేచాడో అపవాది ఓడిపోయాడండి. అందుకే పేతురు మాట్లాడుతున్నాడు. ఏమన్నా మాట్లాడుతున్నాడంటే, మనకు నూతన నిబంధనలు ఏముందంటే, అపవాది గురించి ఏమన్నా మాట్లాడుతున్నాడంటే, గర్జించు సింహము వలె. చూడండి, ఇక్కడ గర్జించు సింహం కాదండి, సింహము వలె ఎవరని మృంగుదునా అని తిరుగుతున్నాడు వాడు. మరి అధికారం లేదు కదా, మరి వాడు తిరగటం ఏంటంటూ ఉంటాడు. వాడు ఎప్పుడు నశించబోతాడంటే యేసు ప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు నశించిపోతాడు. కనుక వాడికి ఇప్పుడు శక్తులు లేవండి. వాడికి సమయము కొంచెమే ఉందని చెప్పి ఏం చేస్తున్నాడు వాడు? గర్జించు సింహము వలె, సింహం కాదండి, సింహము వలె కేకలేస్తాడు వాడు. వాడి దగ్గర ఎటువంటి శక్తులు కూడా ఇప్పుడు లేవండి ఇప్పుడు. ఎందుకంటే యేసుప్రభు ఎప్పుడైతే జయించాడో, యేసుక్రీస్తుని ఎప్పుడైతే మనం ధరించుకున్నామో, యేసుప్రభుని ఎప్పుడైతే దేవుని కుమారుడిగా అంగీకరించామో, ఎప్పుడైతే దేవుడు స్వరక్తమిచ్చి సంపద తన సంఘంలో మనం ఉన్నామో, ఎవరన్నా మన దగ్గరికి రావాలంటే దేవుని యొక్క పర్మిషన్ కావాలండి.
మనం రక్షించబడడం, పరిశుద్ధాత్మను పొందాం. సాతాను మన దగ్గర రాలేడండి. వస్తాడు కానీ ఏం చేస్తాడు? అబద్ధము మోసం పట్టుకుని వస్తాడు వాడు. అబద్ధాన్ని నిజమని నమ్మిస్తుంటాడు అండి వాడు, అంతే. కానీ వాడికి ఎటువంటి శక్తులు కూడా లేదండి. మోసం చేస్తుంటాడు. లేదంటే సింహం వలె ఎవరిని మృంగుదునా అని సింహం వలె భయపెడుతూ ఉంటాడు. అప్పుడు ఇప్పుడు అదే చేస్తున్నాడు. భయము, మోసము, అబద్ధం మూడే చేస్తాడు వాడు. కానీ ఇంతకు ముందులాగా శక్తులు లేవండి. ఈ రాజ్యం నీకు ఇచ్చేస్తాను సాష్టాంగపడమని యేసుప్రభువు చెప్పిన మాట నిజమేంటి? వాడు అధికారం వాడి దగ్గర ఉన్నప్పుడు అపవాదికి లయపరచడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చిన సంగతి మనం మర్చిపోకూడదు. అందుకే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9-10 వచనాలు కనుక మనం ఒకసారి చూసినట్లయితే 12వ అధ్యాయం 9-10 వచనాల్లో చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఇక్కడ 9వ వచనం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు. ఇప్పుడు వాడికి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు శక్తులు లేవండి వాడికి తెలిసిందేంటి? అబద్ధం, మోసం, భయం, అంతే. అందుకే కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతానునియు పేరు గల ఆది సర్పమైన మహాగణ సర్పము పడద్రోయబడెను. గమనించండి, యేసు ఎప్పుడైతే శిలువలో చనిపోయి తిరిగి లేచాడో వాడు ఓడిపోయాడండి. వాడు పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడను. మరియు ఒక గొప్ప స్వరము పరలోకము నుండి చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపబడిన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. గమనించండి, పడద్రోయబడి ఉన్నాడు. గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని అయిపోయినాయి. చూడండి, ఎవరేంటి ఇప్పుడు రక్షణ, శక్తి ఇప్పుడు మన దేవుని ప్రభువైన యేసుక్రీస్తు అయిపోయినాయండి. ఇప్పుడు ఆయన నమ్ముకున్న మనకు కూడా చెందుతుండండి అవి. అది క్రీస్తును వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తన ప్రాణమును ప్రేమించిన వారు కాదు అని ఉందండి. గమనించండి ఇక్కడ. కనుక ఇప్పుడు దెయ్యాలు ఉన్నాయని ఎవరైనా మాట్లాడాడు అంటే అది అబద్ధ బోధండి. ఎందుకంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే అపవాదికి లయపరచడానికే కదా వచ్చాడు యేసు ప్రభు. అపవాదికి లయపరచడానికే, మరణాన్ని జయించడానికే కదా రక్తమాంసంతో ఆయన పాలువాడయ్యాడని ఈ లోకంలోకి. కనుక దైవ గ్రంథం క్లియర్గా తెలియజేస్తుంది. కనుక దెయ్యాలు అనేవి లేవు, అపవిత్రాత్మలు అనేవి లేవు. కానీ సాతాను దాని దూతలు ఉన్నారు, కానీ మోసపుచ్చుతారు, అబద్ధం మాట్లాడుతూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు మనల్ని. ఎందుకంటే దేవుని పర్మిషన్ లేకుండా మనల్ని ఏమీ కూడా సాతాను మనల్ని ఏమీ చేయలేడు. కనుక మనం ధైర్యంగా ఉండాలి. అందుకే అపవాదిని ఎదురించి వాడు మీ ఎదురు నుంచి పారిపోతానని యాకోబు పత్రికలో తెలియజేస్తున్నాడు. వాడు ఉన్నాడు కానీ శక్తులు లేవండి వాడికి. కనుక అపవాది ఇప్పుడు రక్షించబడే వారిని మనల్ని ఏమీ కూడా చేయలేదు. కనుక దెయ్యములు ఉన్నాయి అనేది అబద్ధ బోధ. దెయ్యములు లేవు. దెయ్యాలు మనకే ఉన్నాయా? ప్రపంచ దేశంలో మరి ప్రధానమంత్రి దగ్గరికి ఎందుకు వెళ్తుంది దెయ్యం? ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు వెళ్తుంది దెయ్యం? మామూలు పేదల దగ్గరికి వెళ్తుంటుందా దెయ్యము? గమనించండి, ఇవన్నీ అబద్ధ బోధన. ఈ అబద్ధ బోధకుల మాట అస్సలు ఎప్పుడూ కూడా మీరు నమ్మకండి. దైవగ్రంథం తెలియజేస్తుంది. ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. భయమే తండ్రి దెయ్యం తండ్రి. ఎవరైతే భయపడతారో తండ్రి వాళ్ళు దెయ్యం ఉందని చెప్పి అంటుంటారు తండ్రి. కనుక ధైర్యముగా ఉండు, బలవంతులుగా ఉండు, పౌరుషము గలవారు అని చెప్తున్నాడు తండ్రి. కానీ మేము పౌరుషం గలవారుగా ఉండాలి. ఎవరైతే పరిశుద్ధాత్మవరం పొందుతారో తండ్రి, ఎవరైతే నీ కుమానిక సంఘములో ఉంటారో తండ్రి, వారందరూ కూడా రక్షించబడుతుంటారు. అపవాదికి లయపరిచేస్తాడు తండ్రి. దేశంలో విగ్రహంలో అపవిత్రత లేకుండా నేను చేసేస్తానని చెప్తున్నాడు తండ్రి. కనుక తండ్రి ఈ ప్రసంగాన్ని విని తండ్రి, మరి తండ్రి ఇటువంటి అబద్ధ బోధనలు నమ్మకుండా తండ్రి ధైర్యము గలవారుగా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు కనుక, మరణపూలు విరిచేశాడు కనుక అవి కూడా మమ్మల్ని ఏమి చేయలేవు. కనుక ఇంత గొప్ప కృపను అనుగ్రహించిన నీ కుమారుని యేసుక్రీస్తు నామమున స్తుతులు తెలియజేస్తూ, నువ్వు మాయలో చూపిన ప్రేమకి స్థితులు తెలియజేస్తూ ఈ సత్యాన్ని ఇంకా అనేక మందికి ప్రచురపరిచేలాగా చేయమని యేసుక్రీస్తును వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 523201. మొబైల్ నంబర్ 9848730355, 92933174187. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.